నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలోని వైశాలి సూత్రం గురించి చెప్పుకుందాం. వైశాలి అన్నది ఒక ప్రదేశం. నేను ఇలా విన్నాను అని ఈ సూత్రం మొదలవుతుంది. ఒక సమయంలో భగవానుడు వైశాలిలో మహావన కుటాగారశాలలో ఉంటున్నాడు. ఆ సమయంలో భగవానుడు భిక్షువులకు అనేక విధాలుగా అశుభాన్ని చెప్పాడు. అశుభం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించాడు. అశుభాన్ని పెంపొందించుకోవడంలోని గొప్పతనాన్ని గురించి చెప్పాడు. అశుభం అంటే ఏదైతే మనం శరీరంలో ఉన్నదాన్ని శుభంగా చూస్తామో, అందంగా చూస్తామో, అది నిజానికి అందం కాదు, శుభంగా లేదు అని భగవానుడు చెప్తాడు. అలాగే ఈ శరీరంలో ఉన్నది కేవలం 32 శరీర భాగాలే. కుళ్ళిపోయే తత్వం గలది ఈ శరీరం. నశించిపోతుంది, చర్మం ముడతలు పడిపోతుంది, దంతాలు ఊడిపోతాయి, జుట్టు ఊడిపోతుంది, ఇంకా నానా రకాల రోగాలకు నెలవు ఈ శరీరం. అటువంటి ఈ శరీరం పట్ల తృష్ణను పెంచుకోవడం దుఃఖానికి కారణమవుతుంది అని ఈ అశుభ భావనను, అంటే భగవానుడు ఎవరికైతే శరీరం పట్ల బాగా ఆసక్తి ఉందో, కామసన్య ఉందో, అంటే కామాసక్తి ఎక్కువగా ఉంటుందో. కామాసక్తి ఎందుకు కలుగుతుంది? శరీరం పైన ఇష్టం వల్ల, ఇంకొకరి శరీరం పైన ఇష్టం వల్ల. స్త్రీకి పురుషుడి పట్ల, పురుషుడికి స్త్రీ పట్ల, అంటే కామసన్య అనేది మనసులో ఉత్పన్నం కావడం వల్ల. ఈ కామసన్య అనేది ఎందుకు ఉత్పన్నమవుతుంది? దాన్ని అందంగా ఉంది అని చూస్తాడు. ఇది అందమైనది, ఇది నాకు కావాలి అని కోరుకుంటాడు. అది దొరకకపోతే దుఃఖాన్ని పొందుతాడు, లేకపోతే అది దొరకడానికి ఎటువంటి దారులనైనా తొక్కుతాడు. సో కానీ నిజానికి ఈ రూపం అన్నది, అంటే ఈ శరీరం అన్నది నశించిపోయే తత్వం కలది అని పదే పదే భగవానుడు చెప్తాడు. 4 ధాతువులతో నిర్మితమై ఉంది, 32 శరీర భాగాలతో నిర్మితమై ఉంది. ఎవరికైతే కామసన్య ఎక్కువగా ఉంటుందో వారికి ఇటువంటి అశుభ కర్మస్థానాన్ని ఇచ్చేవాడు భగవానుడు, వాళ్ళ లోపల ఉన్న ఈ కామసన్య పోగొట్టడానికి. వాళ్ళు శ్మశానంలోకి వెళ్ళి చనిపోయిన శవాలను 1 గంట 2 గంటలు అలా చూస్తూ ఉండడం వల్ల ఏదైతే అందంగా ఉంది అని ఇంతకుముందు వాళ్ళ మనసులో కామసన్య కలిగిందో, శరీరం ఉబ్బిపోయి శరీరం నుండి రక్త స్రవాలు కారుతూ ఉండగా అవి చూసిన తర్వాత వాళ్ళకి ఆ శరీరం పైన అసహ్యం కలుగుతుంది. దాన్ని ఇంకా పెంపొందించుకుంటూ ఈ కామసన్యను పూర్తిగా పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగా అశుభాన్ని పెంపొందించుకోండి, అశుభం యొక్క గొప్పతనం గురించి భగవానుడు పదే పదే చెప్తూ ఉండేవాడు. ఎవరికైతే కామసన్య ఎక్కువగా ఉందో వారు ఈ అశుభ కర్మస్థానాన్ని పెంపొందించుకోవచ్చు. దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే విశుద్ధి మార్గం అనే బుక్లో మనకి 10 రకాల అశుభ కర్మస్థానాల గురించి ఉంది, అక్కడ తెలుసుకోవచ్చు. అయితే భగవానుడు ఇలా చెప్పిన తర్వాత భిక్షువులతోటి ఇలా చెప్తాడు. భిక్షువులారా, నేను అర్ధమాసం ఏకాంతంలో ఉండాలి అనుకుంటున్నాను. ఆహారం తెచ్చేవాడు ఒక్కడు తప్ప ఇంకెవరు నా వద్దకు రావద్దు. అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానుడికి బదులు పలికి ఒక్క ఆహారం తీసుకొని పోయేవాడు తప్ప ఎవరు ఆయన వద్దకు పోలేదు. అప్పుడు అక్కడ ఉండే కొత్తగా ప్రవచితులైన భిక్షువులు ఉంటారు కదా, వాళ్ళకి పూర్తి జ్ఞానం అనేది ఉండదు. ఇంకా అక్కడ ఉండే కొంతమంది భిక్షువులు భగవానుడు అనేక విధాలుగా అశుభాన్ని చెప్పాడు, అశుభం యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు, అశుభాన్ని పెంపొందించుకోవడంలోని గొప్పతనాన్ని గురించి చెప్పాడు.
అని అనేక ఆకార ప్రకారాలతో అశుభాన్ని పెంపొందించుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. వారు ఈ శరీరాన్ని అసహించుకొని చిన్నబోయి చీతరించుకొని హంతకుని కోసం వెతికారు. అంటే ఈ శరీరం దుర్గుణాలతో నిండి ఉంది, రక్త మాంసాలతో నిండి ఉంది అని చెప్పాం కదా. భగవానుడు చెప్పింది ఒక విధం అయితే వీళ్ళు అర్థం చేసుకుంది ఇంకొక విధం. భగవానుడు ఏం చెప్పాడు? ఈ శరీరం పట్ల ఉన్న తృష్ణను వదిలిపెట్టండి అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఈ శరీరం అసహ్యకరమైంది, అందుకోసం దీన్ని తీసేస్తాము అని వీళ్ళని చంపడానికి హంతకుల కోసం వెతికారనమాట. వెతికి వాళ్ళకి మా దగ్గర ఉన్న వస్తువులు మీకు ఇచ్చేస్తాము, మమ్మల్ని చంపేయండి, ఈ శరీరం అసహ్యకరమైంది అని వాళ్ళ దగ్గర ఉన్న పాత్ర చివరాలు ఇచ్చేసి అట్లా కొంతమంది చనిపోయారు. ఇప్పుడు దినానికి 10 మందిని, అంటే ఆ హంతకుడు ఎవరైతే ఉన్నారో దినానికి 10 మంది భిక్షువుల్ని చంపాడు. 20 మంది, 30 మంది, ఇలా కొంతమందిని చంపుతూనే పోతున్నాడు. వాళ్ళు కూడా తప్పుడు విధంగా దాన్ని అర్థం చేసుకొని అట్లా చేశారనమాట. అప్పుడు భగవానుడు అర్ధమాసం గడవగా ఏకాంతం నుండి లేచి ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి, ఆనంద, సంఘం పలచగా ఉన్నది ఎందుకు అని అడిగాడు. అంటే భిక్షు సంఘం ఉంది కదా, ఆయన చారిక చేస్తూ ఉన్నప్పుడు, అంటే తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తాడు, భిక్షువులు తక్కువగా ఉండడం గమనిస్తాడు. ఇలా ఉంది ఎందుకు అని ఆనందుని అడిగితే అప్పుడు చెప్తాడు బంతే, భగవానుడు భిక్షువులకు అనేక విధాలుగా అశుభాన్ని చెప్పాడు, అశుభం యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు, అశుభాన్ని పెంపొందించుకోవడంలోని గొప్పతనాన్ని గురించి చెప్పాడు కదా అని. వారు అనేక ఆకార ప్రకారాలతో అశుభాన్ని పెంపొందించుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. వారు ఈ శరీరాన్ని అసహించుకొని చిన్నబోయి చీదరించుకొని హంతకుని కోసం వెతికారు. వాడు దినానికి, ఆ హంతకుడు ఎవరైతే ఉన్నాడో వాడు దినానికి 10 మంది భిక్షువుల్ని చంపాడు. 20 మంది, 30 మంది, 40 మంది ఇట్లాగా చంపుతూ పోయాడు. బంతే, భగవానుడు భిక్షువులు కుదుట పదేందుకు ఇతర విధానాన్ని బోధిస్తే బాగుంటుంది అని ఆనందుడు ప్రార్థిస్తాడు. అయితే ఆనంద వైశాలిని ఆశ్రయించుకొని ఉన్న భిక్షువులందరినీ ఉపస్థానశాలలో సమావేశపరచు, అందరినీ ఒకచోట సమావేశపరచమని చెప్తాడు. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడికి బదులు పలికి వైశాలిని ఆశ్రయించుకొని ఉన్న భిక్షువులందరినీ ఉపస్థానశాలలో సమావేశపరిచి భగవానుని వద్దకు చేరుకొని భగవానునితో, బంతే, భిక్షు సంఘం సమావేశమైంది, ఇక భగవానుడు వస్తే మంచిది అన్నట్లుగా చెప్తాడు. అప్పుడు భగవానుడు ఉపస్థానశాలకు చేరుకొని ఆయన కోసం వేయబడిన ఆసనంలో కూర్చున్న ఆ భగవానుడు భిక్షువులను సంబోధించి ఇలా చెప్తాడు, భిక్షువులారా, ఈ ఆనాపాన సతిని పెంపొందించుకుంటే అది శాంతమైన ఆనందకరమైన సుఖ విహారాన్ని కలిగిస్తుంది, ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలను పూర్తిగా అదృశ్యం చేస్తుంది, ఉపశమింపజేస్తుంది. భిక్షువులారా, గ్రీష్మ ఋతువు చివరి నెలలో లేచిన ధూళి మేఘాన్ని అకాలంలో లేచిన మహామేఘం పూర్తిగా అదృశ్యం చేయనట్లుగా, ఉపశమింపచేయనట్లుగా భిక్షువులారా, ఈ ఆనాపాన సతి సమాధిని పెంపొందించుకుంటే అది శాంతమైన ఆనందకరమైన సుఖ విహారాన్ని కలిగిస్తుంది, ఉత్పన్నమైన పాప కుశల ధర్మాలను పూర్తిగా అదృశ్యం చేస్తుంది, ఉపశమింపజేస్తుంది. భిక్షువులారా, ఆనాపాన సతి సమాధిని ఎలా పెంపొందించుకుంటే, ఎలా బహుళం చేసుకుంటే అది శాంతమైన ఆనందకరమైన సుఖ విహారాన్ని కలిగిస్తుంది, ఉత్పన్నమైన పాప కుశల ధర్మాలను పూర్తిగా అదృశ్యం చేస్తుంది, అలాగే మనసుని ఉపశమింపజేస్తుంది. భిక్షువులారా, ఇక్కడ భిక్షువు అడవికి పోయి, లేకపోతే చెట్టు మొదటికి పోయి, లేకపోతే శూన్యాగారంలోకి పోయి పద్మాసనం వేసుకొని కూర్చొని శరీరాన్ని తిన్నగా ఉంచి ఎరుకను ఎదుట నిలుపుకొని ఉంటాడు. అంటే
అడవికి పోయో లేకపోతే ఏదైనా శూన్యగారం అంటే ఎవరు లేని ఏకాంత స్థలంలో ఒక చిన్న రూమ్లో కూర్చొని శరీరాన్ని తిన్నగా ఉంచి, అంటే వెన్నుముక్కని వీపుని తిన్నగా ఉంచి తన ఎరుకనంతా కూడా పూర్తిగా ఈ శరీరం పైన నిలిపి ఉంచుతాడు. అతడు ఎరుకతో శ్వాసను తీసుకుంటాడు, ఎరుకతో శ్వాసను వదులుతాడు. అలాగే పొడువుగా శ్వాసను తీసుకుంటూ ఉన్నప్పుడు పొడువుగా శ్వాసను తీసుకుంటున్నానని తెలుసుకుంటాడు. అలాగే చిన్నగా శ్వాసను తీసుకుంటున్నప్పుడు చిన్నగా శ్వాసను తీసుకుంటూ ఉన్నానని తెలుసుకుంటాడు. అలాగే పొడువుగా శ్వాసను వదులుతున్నప్పుడు పొడువుగా శ్వాసను వదులుతున్నాను అని తెలుసుకుంటాడు. చిన్నగా శ్వాసను వదులుతున్నప్పుడు చిన్నగా శ్వాసను వదులుతున్నానని పూర్తి ఎరుకతోటి కేవలం తెలుసుకుంటూ ఉంటాడు. వదలడాన్ని చూస్తూ శ్వాసను తీసుకుంటున్నానని నేర్చుకుంటాడు. వదలడాన్ని చూస్తూ శ్వాసను వదులుతున్నాను అని నేర్చుకుంటాడు. బిక్షువులారా, ఈ విధంగా పెంపొందించబడిన, ఈ విధంగా బహుళం చేయబడిన ఆనాపానసతి సమాధిని ఇలా పెంపొందించుకుంటే, ఇలా బహుళం చేసుకుంటే అది శాంతమైన, ఆనందకరమైన సుఖ విహారాన్ని కలిగిస్తుంది. ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలను పూర్తిగా అదృశ్యం చేస్తుంది, ఉపశమింపజేస్తుంది అని ఈ కొంతమందికి ఎవరికైతే ఈ అశుభ కర్మస్థానం సెట్ అవ్వలేదో వాళ్ళు ఈ ఆనాపానసతి సమాధిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆనాపానసతి కూడా వాళ్ళకి కుదరలేదు అంటే వేరే ఇంకొక ఏదైనా వాళ్ళకి తగినట్టుగా కర్మస్థానాన్ని పొంది ధ్యాన సాధనను చేయవచ్చు.